ప్రజల గురించి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మా బాగా చేస్తున్నాడు తల్లి, సూపర్గా ఉంది. మరి దిగిపోయే టైంకైనా 3000 పెన్షన్ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. ఇచ్చారు తల్లి, 5000 కూడా పెంచాడు. ఏం లేని వాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకా పెంచుతాను అంటున్నాడు తల్లి, ఇస్తున్నాడు. పెంచినాక ఇంక ఇస్తారుగా, తప్పదు కదా. ఈ నెల రేపు వస్తాయి 5000. మాకు 3000 ఇచ్చాడు. మేమేం పని చేయలేము. మరి రోజుకు 100 రూపాయలు వచ్చినట్టే కదా. ఆయన గురించి మేము తింటున్నాము. అంటే అభివృద్ధి చేయకుండా ఈ యొక్క సంక్షేమ పథకాలను పెట్టేశారు అంటున్నారు కదా. అభివృద్ధి ఏముంది తల్లి, అభివృద్ధి అంటే ఒక్కసారిగా అన్ని పెట్టుకున్నాడు. పాపం పథకాలు అన్నీ చేశాడు తల్లి, చేసి అనుకున్నవన్నీ చేశాడు. మరి అవతల పార్టీ ఎవరు చేయలే, వాడిపోయావు. ఏం చేశాడు, గెలిచాడు. ఇప్పుడు అభివృద్ధి పనులట్టే ఇక గెలిస్తే, ఇప్పుడు చూసావు, నెక్స్ట్ గెలిస్తే సూపర్గా చేస్తాడు. దేవుడు లాంటి వాడు మాకు. మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేసి దాంట్లో దోపిడీ చేసుకున్నారని చెప్పి అన్నారు కదా. కరెక్టా తల్లి, మరి ఆయన చేసిన పనే ఆయన చేసింది. అది కాదు, ఆయన ఏమన్నాడు, అందరు తాగొచ్చు అన్నాడు. సరేనా అన్నాడు, ఏమన్నా తీసేయకూడదు. ఏదైనా చూస్తేనే తిడుతున్నారు. కాబట్టి ఏం లేదు తల్లి. అమ్మా రాజధాని చేస్తానని చెప్పి 3 రాజధానులు చేశారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అది అంటే ఒకటి తల్లి, ఇప్పుడు అయితే ఒకటి చేస్తాడు. అయితే ఏమన్నాడు, ఇది అది 3 అన్నాడు. ఇది తీసేయలా తల్లి, నాకు తెలిసిన వరకు తల్లి. 3 రాజధానులు అన్నాడు, ఓకే అంటలేదు. కానీ 3 రాజధానులు ఒక్క విట్టుకు కూడా ఎందుకని పెట్టలేదు అంటావా? అసలు ఇటుకి ఎందుకు పెట్టేది అంటావా? కానీ కొన్ని పనులు అవుతున్నాయి కమ్మా. కొన్ని విశాఖలో కూడా చేస్తున్నాడు కదా తండ్రి. ఏంటి అదేలే ఆడా చేస్తున్నాడుగా. ఓకే, రీసెంట్గా మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు కూడా హైదరాబాదే రాజధాని అని చెప్పి కొనసాగుతున్నాం అని చెప్పేసి అన్నారు. దాని మీద అది నాకు తెలియదు అన్నమాట. ఓకే, 1 వాళ్ళు ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే రేపు నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? అదే లేదండి, మాకు జగన్ గారి మీద ఉందయ్యా. అది రైట్. ఓకే, బాయ్ బాయ్. ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? పరిపాలన బాగుంది. అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి లేదంటున్నారు కదా. ఉందా? మీకు కనిపిస్తుందా? ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఇంటికి వచ్చి జగన్ ఒక సైకో అంటున్నారు కదా. జగన్ గారు చాలా గవర్నమెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం, పింఛన్ ఇవ్వటం, మంచి బియ్యం ఇవ్వటం ఆనందించడానికి. అన్ని ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు కదా. ప్లాస్టిక్ బియ్యం ఎలా తయారవుతుంది? మామూలు బియ్యం తయారవడం ఎంతో కష్టంగా ఉంటే అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుందంటారు. జగన్ కలుస్తాడు, జగన్ రావాలి. జగన్ ఒక దోపిడీ దొంగ అంటున్నారు కదా. లేదు, జగన్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? అన్నీ అందుతున్నాయి, బాగానే ఉంది. మరి ఆయన విషయం కూడా మంచిదే. కానీ గెలిచేదానికి మాత్రం మనం గట్టిగా ఎలా చెబుతాము? కానీ జగన్ గారు గెలక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అని చెప్పేసి అని మార్చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అదేం లేదండి. గెలిచి మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు, మద్యపానం నిషేధం చేయలేదు. అమరావతిని రాజధాని కొనసాగిస్తా అన్నారు, కొనసాగించలేదు. ఆ సంగతి ఏదో నాకు తెలియదు కానండి, నాకు వచ్చే పథకాలన్నీ కూడా మాత్రం జగన్ గారి వల్ల నాకు అందినాయి. ఏమేమి అందినాయి జగన్ గారి పథకాలు? అయ్యే 45 సంవత్సరాలది అందింది. మళ్ళా పిల్లల విషయంలో కూడా అందినాయి. మళ్ళా ఇల్లు స్థలం గురించి అందింది. అన్నీ అందినాయి ఆయన ఇచ్చేయి మాత్రం. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరి మధ్యన తేడా అంటే ఏమని చెబుతారు? ఎవరి పరిపాలన బాగుందంటే ఏమని చెబుతారు? ఇప్పుడైతే మాత్రం నాకు అన్నీ అందినాయి కాబట్టి జగన్ గారి వల్ల పరిపాలన బాగానే ఉంది. మరి అందరి సమస్య నాకైతే తెలియదు కానీ నా సమస్య విషయంలో మాత్రం